విశాఖలో పీడీఎస్ రైస్ మాఫియా రెచ్చిపోతోంది. అర్ధరాత్రి రేషన్ షాపుల నుంచి అక్రమంగా పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నారు. కూటమి నాయకుల అండదండలతో లక్షల కేజీల పీడీఎస్ రైస్ను తరలిస్తున్నారు. పెద్దిపాలెంలో 1,89,000 కేజీల పీడీఎస్ బియ్యం సీజ్ చేశారు. రేషన్ షాపుల నుంచి రైస్ మిల్లులకి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. భీమిలిలోని 2 రైస్ అండ్ ఫ్లోర్స్ మిల్స్లో తనిఖీలు చేసి పీడీఎస్ బియ్యం గుర్తించారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఎవరైతే ఎండియూ వెహికల్స్లో రేషన్ బియ్యాన్ని ఇంటికి తీసుకొస్తుంటే వాళ్ళనేమో రైస్ మాఫియా అన్నారు. ఇక్కడ ఏకంగా రైస్ మాఫియా కొన్ని వేల టన్నుల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పోతూ ఉంటే కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి టీడీపీ నాయకుల ఒత్తాసే కారణం అంటూ కూడా పలు స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్స్ బయటపడుతున్నాయి. అయినా ఇటువంటి చర్యలు తీసుకోవట్లేదు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి నరేష్? సిద్ధు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కష్టపడి పనిచేసే వారిపై ఒక ఆరోపణ చేసి రైస్ మాఫియా అంటూ ఆరోపణ చేస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎండియూ ఆపరేటర్లను నిలుపుదల చేసి నేరుగా రేషన్ డిపోల వద్దకే ప్రజలను కష్టపెట్టాలనే ఉద్దేశంతో రేషన్ డిపోల వద్దకు వచ్చి రేషన్ తీసుకోవాలని నిర్ణయించడంతో కూడా అందరూ ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు కూటమి నాయకులు అండదండలతోటి కొంతమంది మాఫియాగా ఏర్పడి ఏకంగా లక్షల కేజీల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా విశాఖపట్నం వ్యాప్తంగా ఏదైతే మొదటి 1వ తేదీ నుంచి కూడా పూర్తిగా ఈ రైస్ను పక్కదారి పట్టించే ప్రయత్నం